హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో చలికాలం స్పెషల్ పచ్చి కందికాయల కూరను ప్రిపేర్ చేసుకుందాం. అవునండి. చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క తెలుగు ఇళ్లలో కందికాయలు విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా! ఆ కాయలతో గింజలను ఒలిచి మసాలాలు వేసి చేసే ఈ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. రెగ్యులర్‌గా మనం ఎండు గింజలతో పప్పును ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! కానీ పచ్చి గింజలతో ఒక్కసారి ఈ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చపాతీ, పూరి, దోస, రాగి ముద్ద అలాగే రైస్‌లోకి చాలా చాలా మంచి కాంబినేషన్. ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. దీనికోసం ముందుగా కాయలనైతే మనం ఒలిచి గింజలు తీసి పక్కనుంచేసేసుకోవాలి. ఈ కంది గింజలు కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయండి. కొన్ని ఆకుపచ్చగుంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. అంటే కందుల రకాలను బట్టి హైబ్రిడ్, నాటి అంటారు కదండీ! అలా వాటిని బట్టి గింజల కలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు గింజలను ఒలిచి పక్కనుంచేసేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 3-4 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు వేసేసి లైట్‌గా వేయించాలి. అవి లైట్‌గా వేగాక ఒక స్పూన్ ధనియాలు, ఒక 2 ఇంచుల చెక్కని, 3 లవంగాల్ని వేసేసుకొని వీటన్నిటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడే మనకి మంచి సువాసనతో ఉంటుంది మసాలా అనేది. చూసారుగా ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఇంచుల కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువగా వేగక్కర్లేదండి. జస్ట్ లైట్‌గా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా స్టవ్ మీద నుంచి దించి మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, అలాగే జీలకర్రని వేసి చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసేసుకొని లైట్‌గా వేయించండి. ఉల్లిపాయల వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసి ఒక నిమిషం పాటు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించండి. ఇది వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ఒలిచి పెట్టుకున్నాం కదండీ కందికాయల్ని, ఆ గింజల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఆయిల్‌లో ఈ గింజల్ని ఫ్రై చేసుకున్నామనుకోండి, మనకి చక్కగా వేగుతాయి. తొందరగా కూడా ఉడుకుతాయి. ఇలా ఒక 3 నిమిషాలు వేయించేసేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు అలాగే లో ఫ్లేమ్‌లో ఉంచండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారంతా బాగా అడుగుదాకా కలపండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును, 4 పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు పసుపు, తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ దాకా వేస్తున్నాను. మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసీ అంతా కూడా ఈ గింజలకి అంటేలాగా బాగా కలుపుతూ వేయించండి. ఇలా కంది గింజల్ని మరొక 2 నిమిషాలు వేయించామనుకోండి, ఈ మసాలా అంతా కూడా బాగా అంటుకుంటుంది. ఇలా అడుగు కింద వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! వేరుశనగ విత్తనాలు, ధనియాలు, గరం మసాలా అంతా వేసి, ఆ పౌడర్‌ని కూడా వేసేసుకొని మరొక నిమిషం మాత్రమే ఇది ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే వేరుశనగ విత్తనాల పౌడర్ తొందరగా అడుగంటేస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలని కూడా వేసేసుకోవాలి. చిన్నగా టమోటాని కట్ చేసుకున్నామంటే కర్రీలో బాగా కలిసిపోతుంది. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్‌ని కూడా వేసేసుకోవాలి. గ్రేవీ అనేది మరీ పలుచగా ఉండకూడదు. అలాగని తిక్కుగా ఉండకూడదు. తిక్కుగా ఉందనుకోండి వేరుశనగ విత్తనాల పొడి వేసాం కాబట్టి గ్రేవీ చిక్కగా వచ్చి త్వరగా అడుగంటేస్తుంది. అందుకని మీడియంగా ఉండేలాగా చూసేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి కలిపి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మనకి తొందరగా విజిల్స్ వస్తాయి. గింజలు చక్కగా ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. 5 విజిల్స్ వచ్చాక చూపిస్తున్నా చూడండి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా. గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో చాలా చాలా చిక్కటి గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంటుందండి. గ్రేవీ అనేది చిక్కగా గింజలకు అతుక్కుందనుకోండి, మనకి చప్పిడి లేకోకుండా చాలా చాలా స్పైసీగా ఉంటుంది. ఇది రాగి సంగటిలోకైనా, రైస్, చపాతీ, రోటీస్‌లోకి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ సీజన్‌లో దొరికే ఈ గింజలతో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంత రుచిగా ఉంటుందో మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.